1972 తర్వాత ఏ మనిషి చంద్రుడి మీద కాలు పెట్టల. 50 ఏళ్ళు అయిపోయింది, దాదాపు దాటింది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాసా ఆర్టెమిస్ పేరుతో ఇంకో కొత్త మిషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు చంద్రుడి మీద కూడా ఎంతమంది నడిచారో తెలుసా? కరెక్ట్గా 12 మంది మాత్రమే. ఇప్పుడు మళ్ళీ నాసా అక్కడికి మనుషులను పంపుతుంది. ఏప్రిల్ 1న నాసా వాళ్ళు ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ని మూన్ దగ్గరికి పంపిస్తున్నారు. వీళ్ళు మూన్ సర్ఫేస్ పైన దిగకుండా జస్ట్ ఫ్లై బై చేసి వస్తారు. ఫ్యూచర్లో మూన్కి సంబంధించిన సౌత్ పోల్ దగ్గర ఒక పర్మనెంట్ బేస్ సెటప్ చేయడానికి మిషన్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ 1969 నుంచి 1972 మధ్యలో జరిగిన అపోలో మిషన్స్లో టోటల్గా 24 అమెరికన్ ఆస్ట్రోనాట్స్ మూన్ ఆర్బిట్ దాకా వెళ్ళారు. కానీ అందులో 12 మంది మాత్రమే మూన్ సర్ఫేస్ పైన నడిచారు. మిగతా వాళ్ళు కమాండ్ మాడ్యూల్లో ఉండి సపోర్ట్ చేశారు. జూలై 1969లో అపోలో 11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం మూన్ మీద కాలు పెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత బజ్ ఆల్డ్రిన్ కూడా వెళ్ళారు. మధ్యలో అపోలో 13 ల్యాండింగ్ క్యాన్సిల్ అయినా సరే ఆ తర్వాత మిషన్స్లో మూన్ పైన గోల్ఫ్ ఆడడం, లూనార్ రోవింగ్ వెహికల్లో ఉండడం లాంటివి చేశారు. అండ్ హ్యారిసన్ స్కిమిట్ లాంటి ప్రొఫెషనల్ జియాలజిస్ట్ కూడా మూన్ పైన రీసెర్చ్ చేశారు. 1972 వెళ్ళిన కెర్నన్ మూన్ మీద నడిచిన లాస్ట్ పర్సన్. ఇప్పటికీ ఆయన ఫుట్ ప్రింట్స్ అక్కడే చెరిగిపోకుండా ఉన్నాయి. అప్పుడు వెళ్ళిన 12 మందిలో ప్రెజెంట్ కేవలం 4 మాత్రమే బ్రతుకున్నారు. బజ్ ఆల్డ్రిన్, డేవిడ్ స్కాట్, చార్లెస్ డ్యూక్, హ్యారిసన్ స్కిమిట్. వీళ్ళు మాత్రమే బ్రతుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 21st సెంచరీలో మూన్ పైన మనుషుల్ని దించడానికి చైనా ఇంకా నాసాకి మధ్య గట్టి కాంపిటీషన్ నడుస్తుంది. అప్పట్లో అయితే రష్యాకి యూఎస్కి ఉండేది, ఇప్పుడు యూఎస్కి చైనాకి అయింది. చూద్దాం ఏం జరుగుతుందో. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.